మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన రక్షణను పొందాలని కోరుకుంటున్నారా? సమాధి శిక్ష నుండి రక్షణ కలిగించే సూరహ్గా ప్రసిద్ధి చెందిన సూరహ్ అల్ ముల్క్ మీ హృదయాన్ని అల్లాహ్ వైపు మళ్లిస్తుంది. జీవితం ఎందుకు ఒక పరీక్ష? మరణం తర్వాత ఏమి జరుగుతుంది? ఈ సృష్టికి నిజమైన యజమాని ఎవరు? అనే ప్రశ్నలకు అల్లాహ్ ఈ మహోన్నత సూరహ్ ద్వారా సమాధానమిస్తున్నారు. చివరి వరకు వినండి. ప్రతి ఆయత్ మీ ఈమాన్ను బలపరుస్తుంది, మీ హృదయానికి ప్రశాంతతను అందిస్తుంది మరియు అల్లాహ్ యొక్క అపారమైన కరుణను మీకు గుర్తుచేస్తుంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇప్పుడు మనం సూరహ్ అల్ ముల్క్ను అందమైన ఖురాన్ పారాయణం మరియు తెలుగు అనువాదంతో వినుదాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. తబారకల్లజీ బియదిహిల్ ముల్కు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఎవరి చేతిలోనైతే విశ్వసామ్రాజ్యాధిపత్యం ఉందో ఆయన సర్వశ్రేష్ఠుడు, శుభదాయకుడు మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. ఆయనే మీలో మంచి పనులు చేసే వారెవరో పరీక్షించటానికి చావు బ్రతుకులను సృష్టించాడు మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు. الذي خلق 7 سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فطور. ఆయనే ఒకదానిపై ఒకటి 7 ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణామయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, ఏమీ నీకేమైనా లోపం కనిపిస్తుందా? ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير. ఇంకా మాటిమాటికి నీ చూపులు త్రిప్పి చూడు. అది నీ చూపు విఫలమై అలిసి సోలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది. وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِلشَّيَاطِينِ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ. మరియు వాస్తవంగా మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము మరియు వాటిని శైతాన్లను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు, శైతానుల కొరకు మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము. وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ وَبِئْسَ الْمَصِيرُ. మరియు తన ప్రభువును, అల్లాహ్ను తిరస్కరించే వారికి నరక శిక్ష ఉంది. అది ఎంత చెడ్డ గమ్యస్థానం. إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ. వారు అందులోకి విసిరి వేయబడినప్పుడు వారు దాని భయంకరమైన గర్జనను వింటారు మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది. تكاد تميز من الغيظ كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير. అది దాదాపు ఉద్రేకంగా ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి పాపుల గుంపు పడవేయబడినప్పుడు దాని కాపలాదారులు వారితో, ఏమీ మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదు అని ప్రశ్నిస్తారు. قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نزل الله من شيء إن أنتم إلا في ضلال كبير. వారంటారు, ఎందుకు రాలేదు? వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము, అల్లాహ్ దేనిని, ఏ దివ్య జ్ఞానాన్ని అవతరింపజేయలేదు. మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. وقالوا لو كنا
كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير. ఇంకా వారు ఇలా అంటారు, ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే మేము మండే అగ్నిజ్వాలలో పడి ఉండే వారితో చేరే వారము కాము కదా. فاعترفوا بذنبهم فسحقا لأصحاب السعير. అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగభగమండే అగ్నిజ్వాలలు దూరమై పోవుగాక. إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير. నిశ్చయంగా ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور. మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే లేక వాటిని వెల్లడి చేసినా సరే నిశ్చయంగా ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు. ألا يعلم من خلق وهو اللطيف الخبير. ఏమిటి, పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. هو الذي جعل لكم الأرض ذلولا فامشوا في مناكبها وكلوا من رزقه وإليه النشور. భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే. కావున మీరు దాని దారులలో తిరగండి మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలిపోవలసి ఉంది. أأمنتم من في السماء أن يخسف بكم الأرض فإذا هي تمور. ఏమి, మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు మిమ్మల్ని భూమిలోకి అణగద్రొక్కడని ఎప్పుడైతే అది తీవ్ర కంపనాలకు గురి అవుతుందో. أم أمنتم من في السماء أن يرسل عليكم حاصبا فستعلمون كيف نذير. లేక ఆకాశాలలో ఉన్నవాడు మీపైకి రాళ్లు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు. ولقد كذب الذين من قبلهم فكيف كان نكير. మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా ప్రవక్తలను తిరస్కరించారు. నా పట్టు, శిక్ష ఎంత తీవ్రంగా ఉండిందో చూశారా? أولم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن إنه بكل شيء بصير. ఏమి, వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా. నిశ్చయంగా ఆయన ప్రతి దానిని చూస్తున్నాడు. أمن هذا الذي هو جند لكم ينصركم من دون الرحمن إن الكافرون إلا في غرور. ఏమి, అనంత కరుణామయుడు తప్ప మీకు సేన వలె అడ్డుగా నిలిచి మీకు సహాయపడగల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి ఉన్నారు. أمن هذا الذي يرزقكم إن أمسك رزقه بل لجوا في عتو ونفور. ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపివేస్తే మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబెరుసుతనంలో మునిగి సత్యానికి దూరమైపోతున్నారు. أفمن يمشي مكبا على وجهه أهدى أمن يمشي سويا على صراط مستقيم. ఏమి, ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా రుజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా?
قل هو الذي أنشأكم وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. వారితో ఇలాను, ఆయనే మిమ్మల్ని సృజించాడు మరియు ఆయనే మీకు వినికిడిని, దృష్టిని మరియు హృదయాలను ఇచ్చాడు. అయినా మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ. قل هو الذي ذرأكم في الأرض وإليه تحشرون. ఇంకా ఇలాను, ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశపరచబడతారు. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. మరియు వారు ఇలా అడుగుతున్నారు, మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది? قل إنما العلم عند الله وإنما أنا نذير مبين. వారితో ఇలాను, నిశ్చయంగా దాని జ్ఞానం కేవలం అల్లాహ్కే ఉంది మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే. فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به تدعون. తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి మరియు వారితో ఇలా అనబడుతుంది, మీరు దేనినైతే అడుగుతూ ఉండేవారో అది, ఆ వాగ్దానం ఇదే. قل أرأيتم إن أهلكني الله ومن معي أو رحمنا فمن يجير الكافرين من عذاب أليم. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, ఏమీ మీరు ఆలోచించరా? ఒకవేళ అల్లాహ్ నన్ను మరియు నా తోటి వారిని నాశనం చేయను వచ్చు లేదా మమ్మల్ని కరుణించను వచ్చు, కాని సత్యతిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించగలడు? قل هو الرحمن آمنا به وعليه توكلنا فستعلمون من هو في ضلال مبين. వారితో ఇంకా ఇలా అను, ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వసించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు. قل أرأيتم إن أصبح ماؤكم غورا فمن يأتيكم بماء معين. వారితో ఇలా అను, ఏమీ మీరు ఆలోచించరా? ఒకవేళ మీ బావులలోని నీరు భూమిలోనికి ఇంకిపోతే ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు? అల్హమ్దులిల్లా. మీరు సూరహ్ అల్ ముల్క్ యొక్క అందమైన పారాయణం మరియు తెలుగు అనువాదాన్ని పూర్తిగా విన్నారు. ఈ వీడియో మీ హృదయాన్ని అల్లాహ్కు మరింత దగ్గర చేసినట్లయితే దయచేసి ఈ వీడియోకు లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా పవిత్ర ఖురాన్ సూరహ్లు, తెలుగు అనువాదాలు మరియు ఇస్లామీయ జ్ఞానాన్ని పొందడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. అల్లాహ్ మనందరికీ ఖురాన్ను చదివే, అర్థం చేసుకునే మరియు దాని ప్రకారం ఆచరించే తౌఫీక్ను ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. జజాకుం అల్లాహ్ ఖైర్.